ముందు మనకు మొబైల్ ఆన్ వచ్చిన వోల్టేజ్ ఎంత 8.7 నుంచి 4.5 VPH. సో ఎవరు జనరేట్ చేస్తారు? చార్జర్ ఐసి. సో చార్జర్ ఐసి వోల్టేజ్ ని జనరేట్ చేయాలంటే చార్జర్ ఐసి కి ఇన్పుట్ V బస్ గాని లేదా గాని ఉంటుంది. చార్జర్ ఐసి VPH ని జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసిన VPH వోల్టేజ్ 2G, 3G, 4G, 5G ఆడియో, గ్రాఫిక్స్, లైటింగ్, NFC, VVA, APD, వైఫై, ఎక్స్టర్నల్ డివైస్ కి డైరెక్ట్ ఇన్పుట్ గా వెళ్తుంది VPH. అలాగే CPU ఉంది, EMMC ఉంది. మరి వీటికి ఇన్పుట్ VPH కాదు. అలాంటప్పుడు వోల్టేజ్ అక్కడ ఏం కావాలి? తగ్గించి పంపించాలి. తగ్గించి పంపించాలంటే ఈ జనరేట్ అయిన VPH వోల్టేజ్ దేంట్లోకి ఎంటర్ అవుతుంది? పవర్ ఐస్ లోకి వెళ్తుంది. సో పవర్ ఐస్ పక్కన ఉన్న కాయిల్స్ అంటే ఏంటి? కాయిల్స్. సో పవర్ ఐస్ పక్కన ఉన్న కాయిల్స్ అంటే బక్ కాయిల్స్. అది ఏం చేస్తే వోల్టేజ్ ని తగ్గించి పంపిస్తుంది. బక్ కాయిల్స్ ద్వారా వోల్టేజ్ తగ్గించి CPU కు పంపిస్తుంది. సో CPU కి ఇచ్చే డైరెక్ట్ వోల్టేజ్ ఎవరిస్తారు? పవర్ ఐసి ఇస్తారు త్రూ బక్ కాయిల్స్. ఓకేనా? అలాగే EMMC ఉంది కదా, మరి EMMC కి కావాల్సిన వోల్టేజ్ 1.8 అండ్ 1.0. మరి ఈ వోల్టేజ్ డైరెక్ట్ పంపిస్తా అంటే డైరెక్ట్ అలాగా పంపించదు. అప్పుడు ఈ జనరేట్ అయిన బక్ వోల్టేజ్ రెండు మళ్ళీ దీంట్లో రిటర్న్ అవుతుంది పవర్ ఐసి. పవర్ ఐసి లో కింద లోయర్ LDO గా హైయర్ LDO మారుతుంది. లోయర్ LDO లో వచ్చేసి 0.6 టు 1.5 వోల్టేజ్, హైయర్ LDO లో 1.5 టు 2.5 వోల్టేజ్ జనరేట్ చేసి ఈ వోల్టేజ్ డైరెక్ట్ దేనికి పంపిస్తుంది? EMMC పంపిస్తుంది.